బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రూరల్ ఏరియాలో రోజురోజుకు దిగజారుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సమయంలో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గిపోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ తరపున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. ఒకప్పుడు టికెట్ల కోసం వెంటపడిన నాయకులే ఇప్పుడు వద్దని చెబుతున్నారట. ఇంతకీ వారు పోటీకి దూరంగా ఉండటానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో దారుణ ఫలితాల తర్వాత బీఆర్ఎస్లోని కీలక నాయకులు సైలెంట్ అయ్యారు. తాజాగా కల్వకుంట్ల ఫ్యామిలీలో లుకలుకలు బీఆర్ఎస్ నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీని లైమ్లైట్లో ఉంచడానికి కేటీఆర్ తనవంతు ప్రయత్నం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక పోరాటం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ వేదికగానే కాకుండా నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ పోకడలను ఎండగట్టింది. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా మొన్నటి వరకు ఎంతో కొంత చలనం కనిపించినా ప్రస్తుతం కేసీఆర్ ఫ్యామిలీ గొడవల కారణంగా బీఆర్ఎస్ శ్రేణులు ఒక డైలమాను ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అంతగా బాలేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో కేసీఆర్ చరిష్మాతో గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా మంచి ఊపు మీద కనిపించేది. కానీ ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు ఎంతసేపు హైదరాబాద్ చుట్టూనే తమ రాజకీయం నడుపుతూ ఉండడం, కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి హైకోర్టు గడువు విధించింది. దీంతో సెప్టెంబర్ 30లోగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు రాబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గ్రామస్థాయిలో ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతో ఉంది. అయితే బీఆర్ఎస్లో మాత్రం అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. పైగా కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కూడా చాలా మంది వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్న నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారట. బీఆర్ఎస్ వెలుగుతున్న సమయంలో పార్టీ టికెట్ల కోసం ఎంతో మంది క్యూలు కట్టేవారు. అప్పట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిచిన వారు తర్వాత కాలంలో కార్యకర్తలను కూడా పట్టించుకోలేదట. ఇక ఇప్పుడు మాత్రం కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నా ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకాడుతున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగో పార్టీ సింబల్ లేకుండా జరుగుతాయి కాబట్టి ఆ ఎన్నికలకు ఆసక్తి చూపిస్తున్నారట. ఫలితం వచ్చిన తర్వాత ఏదో ఒక పార్టీ గూటికి చేరే అవకాశం ఉండడంతో గ్రామ పంచాయతీ ఎలక్షన్ల పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఇక మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం పార్టీ సింబల్తో నిర్వహిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని చాలామంది వెనుకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిచి అధికారం అనుభవించిన వారు కూడా ఇప్పుడు టికెట్ ఇస్తామన్నా వద్దంటున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్ నాయకులు ఇలా హ్యాండ్ ఇవ్వడం పట్ల కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి చాలా మంది క్యూ కడుతున్నారు. బోధ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీని బలంగా నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. దీంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే సీనియర్ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి, రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీకి ఎవరూ ఆసక్తి కనబరచడం లేదు. ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జాన్సన్ నాయక్ పార్టీ కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇక్కడ బలంగా ఉండడంతో బీఆర్ఎస్ తరపున ఎవరూ ముందుకు రావడం లేదట. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కొంతమేర ప్రభావం చూపుతున్నా మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదట. ఆసిఫాబాద్ జిల్లాలో కోవా లక్ష్మి విజయం సాధించినా ఆమె కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం బీఆర్ఎస్కు పెద్ద మైనస్గా మారిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ను నడిపించే నాయకులు ఆసక్తిగా లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదట. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.